నీ పక్కన ఉన్నవారు నువ్వు ఎవరిని చూడొద్దు. నీ ముందు యేసయ్య నిలబడ్డాడు. నీ హృదయమని తలుపు తడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం యేసయ్యను చూడు. ఈ ఉదయకాలం నీ ముందున్న యేసయ్యను చూడు. నీ ప్రక్కన ఉన్న వారిని చూడొద్దు. ఈరోజు నీ ముందున్న యేసయ్యను చూస్తూ ఆరాధన చేయి. నీ హృదయం అంతటితో ఆరాధన చేయి. దేవుని శక్తితో నీవు నింపబడబోతున్నావు. దేవుని బలముతో నీవు నింపబడిపోతున్నావు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ను నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. అందరు చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన ఆరాధన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. అందరము ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేది. అందరూ చప్పట్లు కొడితే గట్టిగా ఆరాధన చేద్దాం. ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. అందరం గట్టిగా ఆరాధన ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నిన్ను తుననే వందనమయ. ఎల్రోయి ఎల్రోయి
నన్ను చూచవే వందనమయ్యా, నీవు నన్ను చూచవే వందనమయ్యా, నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ మనసుతో నించేదన్. ఆరాధన 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 యేసు ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నీవు స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 గ్లోరీ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసు ఆరాధన 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 అందరు గట్టిగా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఎంతవరకు నిన్ను పాటల ద్వారా పాడామో ఘనపరిచాము, పాట ద్వారా ఆరాధించామో ఘనపరిచాము. ఏ మంచి యోగ్యత లేని మాకు మీరు ఇచ్చారు. యుక్త భాగ్యం మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఓ
ఒకప్పుడు ఒక విగ్రహారాధనలోను పాపంలోనూ జీవిస్తున్న నన్ను నీవు ప్రేమించి రక్షించావు. నేనే నిజమైన దేవుడనని నీవు కనపరుచుకున్నావు. నాకు కనపడ్డావు, నాతో మాట్లాడావు ప్రభు. నీ స్వరం ద్వారా నాతో మాట్లాడి పిలిచావు. నీకు వందనాలు, స్తోత్రం. ఈ ఉదయకాలం నీ బిడ్డలకు నీ వాక్యం అందించు. నీ బిడ్డలతో నీవే మాట్లాడు ప్రభువా, నీ బిడ్డలతో నీవే మాట్లాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియులారా, మనము ఆశీర్వాదము అనే పదముతో మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తాడు అని వింటూ ఉంటాం. ఆశీర్వాదము అనేది ఒక పదము మాత్రమే. ఏమండి? ఆశీర్వాదము, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్డ్ ఓన్లీ. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్డ్ ఓన్లీ. ఆశీర్వాదము. ఈ పదానికి, ఈ ఆశీర్వాదములో నుండి నీవేదైతే ఆశీర్వాదము కావాలనుకుంటావో ఈ పదములో నుండి నీకు ఆశీర్వాదం వస్తుంది. ప్రియులారా, నీవు ఏదైతే ఆశీర్వాదము అని అడుగుతావో అది నీవు ఆ ఆశీర్వాదము అనే పదములో నుండి నీవు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఆశీర్వాదము అనే పదములో నుండి నీవు ఆశీర్వాదము చూడగలుగుతావు. ఉదాహరణకు, ఒక ఇంజనీర్ ఉద్యోగం కావాలని, ప్రభా నాకు ఇంజనీరింగ్ ఉద్యోగం కావాలి ప్రభా, ఈ ఆశీర్వాదంతో నన్ను దీవించు ప్రభా అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పటి నుండి చేస్తున్నాడు. ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చిందా? చదువుతున్నాడు. స్టిల్ ఈజ్ స్టడింగ్ ఈజ్ ఇంజనీరింగ్. అతని యొక్క ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చదువుతున్నాడు, కోర్స్ అయిపోయింది. ఒకరోజు ప్రార్థన చేసేటప్పుడు ఇంజనీరింగ్ ఉద్యోగం అనే దానికి రూపం ఏమన్నా వచ్చిందా? ఇంజనీరింగ్ అనే ఆశీర్వాదం నాకు కావాలి ఉద్యోగం అని. ఎప్పుడు ఆ ఆశీర్వాదం వచ్చిందంటే తను ప్రార్థన చేస్తున్నప్పుడు తను ఇంజనీర్ అనే ఒక పదము తనకు కనపడదు. ఒక ఉద్యోగము, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, ఒక రూపము ఏర్పడుతుంది. ప్రియులారా, ఆశీర్వాదము అనే దానికి నీవు చేసే పదము, ఆశీర్వాదం అనే ప్రార్థన మీద నీకు వచ్చే ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. నీవు ప్రార్థన చేసేటప్పుడు దానికి రూపం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, నీవు ప్రార్థన చేసేటప్పుడు దానికి రూపం ఉండదు. చాలామందికి ఇండ్లు ఉన్నాయి, నాకు లేదు, మాకు మంచి ఇండ్లు లేదని బాధపడుతుంటారు కదా. బాధపడుతుంటారు, ఇల్లు లేదు నాకు ప్రభు, అందరికి మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి ప్రభు, నాకు ఇల్లు లేదు అని బాధపడుతుంటారు. ప్రార్థన చేస్తుంటారు, ప్రభు నాకు ఒక మంచి ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు ఇల్లు అనే దానికి రూపము ఉండదు. ప్రభా ఇల్లు నాకు కావాలి ప్రభా, మంచి ఇల్లు కావాలి ప్రభా, ఇల్లు నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి అనేది రూపం ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు రూపం ఉండదా?
ఉంటుందా? అది ప్రార్థనగానే ఉంటుంది. ఒకరోజు నీవు ఆ స్థలము అయినా కొంటావు, లేదా దేవుడు నీకు డబ్బులు ఇస్తే ఇల్లుని నువ్వు కొంటావు. నీవు చేసే ప్రార్థనకు రూపం వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేసే ప్రార్థనకు రూపం వస్తుంది. అదే ఆశీర్వాదము. ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం అని మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము కదా. ఆశీర్వాదము కావాలని ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటామా? మన అవసరతను బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన అవసరతను బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అది ఆశీర్వాదం. ఏదైనా ఆశీర్వాదము కావచ్చు, ఏదైనా దీవెన కావచ్చు. ఒక యవనస్తుడు, ప్రభువా నాకు రక్షణ కావాలి ప్రభువా, మారు మనసు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి ప్రభువా, నేను అన్ని చెడు అలవాట్లు బానిసనైపోయినాను ప్రభువా. నా తల్లిదండ్రులు నువ్వు ఎక్కడన్నా పడి చావురా, 10 రోజులు ఏడ్చి మానుకుంటాం రా, నీకు అంత మాట అన్నారు ప్రభా. ఇదిగో నాయన నేను ఇక మారదామనుకుంటున్నాను ప్రభా. ప్రభా ఇదిగో నేను మారాలి ప్రభా, నన్ను మార్చివేయి ప్రభా, ఇదిగో నన్ను మార్చివేయి ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థనకు రూపము లేదు. నీవు చేసే కొద్ది దానికి రూపము ఏర్పడుతుంది. తను రక్షణ పొందడము ప్రారంభించాడు. ఫస్ట్ తను ఎవరైతే చెడు స్నేహితులతో సహవాసం చేస్తున్నాడో వాళ్ళని కట్ చేసేసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే చెడు సహవాసములో స్నేహితులు ఉన్నారో, తాగేవాళ్ళు, తిరిగేవారు, వ్యభిచారములు వాళ్ళతో స్నేహాన్ని కట్ చేశాడండి. మంచి పని చేశాడు. ఎప్పుడైతే వారి స్నేహాన్ని కట్ చేశాడో తన జీవితము మారు మనసు అనే రూపం ఏర్పడుతూ వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనిస్తున్నారు, అరే వీడి ఇంటికి ఎప్పుడు తాగొచ్చేవాడే, తాగొచ్చి అవి ఇవి పగలగొట్టేవాడే, తిట్టేవాడే, కొట్టడానికి వచ్చేవాడే, తల్లిదండ్రులమైన కూడా గౌరవం లేకుండా కొట్టడానికి వచ్చేవాడు. ప్రార్థన చేసినప్పుడు రూపము లేదు. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత తనలో మారు మనసు అనే రూపం ఏర్పడింది. ప్రియులారా, ఆశీర్వాదము నీ ప్రార్థనలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలోనే, నీవు చేసే ప్రార్థనలోనే నీ ఆశీర్వాదం అంతా ఉంది. నీ దీవెనంతా నీ ప్రార్థనలోనే ఉంది. ప్రియులారా, అయితే ప్రార్థన చేసేవాళ్ళు ఒక పొరపాటు చేస్తారండి. ప్రార్థన చేసేవాళ్ళు ఒక పొరపాటు చేస్తారు. ఏంటంటే ఒకసారి ప్రార్థన చేస్తారు, రెండోసారి ప్రార్థన చేస్తారు, మూడోసారి ప్రార్థన చేస్తారు, వదిలేస్తారు. ఇంకా యాకోబు రాత్రంతా పెనుగులాడెను అని ఉంటుంది. ఎప్పుడు ఎంతసేపు అంట? రాత్రి అంతా పెనుగులాడేను ఉంటాయి. ఈ ఫైట్ విత్ గాడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని చేత ఆశీర్వాదం పొందడానికి రాత్రంతా ప్రార్థన చేశాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రియులారా,
ఒక న్యాయాధిపతి అయిన న్యాయాధిపతి ఉన్నాడు. వాడు దేవునికి కానీ మనుషులకు కానీ ఎవరికి భయపడకుండా ఉంటాడు. కానీ అక్కడ ఒక పేద విధవరాలు రోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నా సమస్యను పరిష్కారం చేయండి అయ్యా, అయ్యా నా సమస్యను పరిష్కరించండి అయ్యా అంటే, అమ్మా వెళ్ళిపో, ఎందుకు వస్తున్నావు? రావద్దంటే వస్తున్నావే, రావద్దంటే ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపో, నీ సమస్య పరిష్కరించు. ఆమె మళ్ళీ అలాగే వస్తుంది. అయ్యా నీవు నా సమస్య పరిష్కరించకపోతే ఇంకెవరు పరిష్కరిస్తారయ్యా, అయ్యా పరిష్కరించయ్యా అంటే, దేవునికి మనుషులకు భయపడిని ఆ అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి అంటే, ఆయన పేరు ఏంటంట, అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి. ఆమె మాటికి గోజాడుతూ ఉంటే ఏం చేశాడు? ఆమె సమస్యను పరిష్కరించి పోమ్మాయిగా అని పంపించేశాడు. ప్రియులరా, నీవుకు రావాలని, ఆశీర్వాదం పొందాలని, దేవుని నుండి దీవెనను పొందాలని నీవు ప్రార్థన ప్రారంభిస్తున్నావు. అనేక సార్లు నీవు ఇచ్చే వరకు ప్రార్థన చేయడం లేదు. అది అక్కడ నష్టం జరుగుతుంది. అర్థమవుతుందా? క్యాన్ యూ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? సో మెనీ people are praying, so many people are asking, so many people asking blessings. Lord bless me, Lord bless me, Lord give me that, Lord give me that, Lord give me this. But they are praying a few days only they are praying. కొద్ది రోజులు ప్రార్థన చేస్తారు, ఒక 2-3 సార్లు 4 సార్లు ప్రార్థన చేస్తారు, వదిలేస్తారు. అక్కడ ప్రియులరా మోసపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము రావటం లేదండి. ఆ పేద విధవరాలు ఎలాగైతే తనకు న్యాయము తీర్చేదాకా వదిలిపెట్టలేదు, ప్రభువా నువ్వు ఇచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను నాయనా, ప్రభువా నువ్వు ఇచ్చేవాడివి నేను తీసుకునేవాడినయ్యా, అయ్యా నువ్వు ఇచ్చేవాడు నేను తీసుకునేదానను, ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సిందే నాయన, నువ్వు ఇవ్వకపోతే నాకెవరు ప్రభువా నాకు ఇచ్చేది? అయ్యో నేను దరిద్రుడను నాయన, నువ్వు ఇవ్వకపోతే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నాయన. నా బంధువులు నన్ను ద్వేషిస్తున్నారయ్యా, నా స్నేహితులు నన్ను ద్వేషిస్తున్నారయ్యా, ఇదిగో నీవే నాకు ఇవ్వాలి ప్రభువా. ఇచ్చే వరకు ప్రార్థన చేసేవారు జయిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే వరకు ప్రార్థన చేసేవారు జయిస్తారండి. ప్రియులారా, ఈ లోకములో దయ్యపు శక్తులు ఉన్నాయి లేదా? చీకటి శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, చేతుపడి శక్తులు ఉన్నాయి, చిల్లంగి శక్తులు ఉన్నాయి లేదా? ఈ శక్తులన్నిటికంటే నీ ప్రార్థన శక్తి గొప్పది, నువ్వు చేసే ప్రార్థన శక్తి గొప్పది. ఆ శక్తులన్నిటికంటే యేసు ప్రభువారు శక్తి మహా గొప్పది. ప్రియులారా, యేసు ప్రభువారి శక్తి గొప్పది. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏ శక్తులు అడ్డం వచ్చినా అడ్డము తొలగిపోతాయి. ఎవరు నీ బంధువులు ఏదైనా అడ్డగిస్తుంటే అడ్డుబండని దేవుడు తొలగించి వేస్తాడు. ఏ అధికారి అయినా నీకు అడ్డము చేస్తుంటే, నీ పొలం విషయంలో, నీ తగాద విషయంలో ఏ అధికారులు అడ్డము చేస్తున్నా వాటిని తొలగించి వేస్తాడు. అన్ని శక్తుల కంటే నీ ప్రార్థన శక్తి గొప్పది. ఆ శక్తులన్నింటినీ జయించగలిగిందే నీ ప్రార్థన శక్తి.
ఆ శక్తిని నువ్వు ఏం చేస్తున్నావంటే జయించే వరకు నువ్వు ప్రార్థన చేయటము ప్రారంభించడము లేదు. కొద్ది రోజులు ప్రార్థన చేసి వదిలేస్తున్నావమ్మా, అది అక్కడ ఓడిపోతున్నారు. మా అత్తమ్మ, నా భార్య ఒకళ్ళ అమ్మగారు ప్రార్థన చేశారంట, ప్రభువా నా కుమార్తెకు అల్లుడు, మంచి అల్లుడిని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. 3 సంవత్సరాలకు నేను కనపడ్డానంట ఆమెకు. హల్లెలూయా. 3 సంవత్సరాలకు నేను కనపడ్డానంట దర్శనంలో కనపడితే అది చాలా మారుమూల గ్రామము, చిన్న పల్లెటూరు, కర్ణాటకకు చివరి గ్రామం అది. ఇది ఊరైతే ఇది రోడ్డు అనుకోండి, ఇది ఊరైతే ఇది రోడ్డేమో కర్ణాటక రోడ్డు, ఇది ఆంధ్ర. అంత దూరంలో నేను పెళ్ళి చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను? ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఆ ఊరికి మా ఫ్రెండు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, వెళ్ళిపోయాడు. ఆ ఊరిలో పని చేయడానికి వెళ్ళాడు. వెళితే నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అప్పుడు మా మామయ్య గారు అడిగాడంట, సార్ ఎవరైనా మంచిగా మారు మనసు పొంది రక్షణ పొంది ఉద్యోగస్తుడు వద్దయ్యా, రక్షణ మారు మనసు పొందిన అబ్బాయి ఉంటే చూడండి అయ్యా చాలని అన్నంట. వెంటనే నా ఫ్రెండ్కు నేను గుర్తొచ్చానంట. అప్పుడు నేను గుర్తొచ్చానంట. చెప్పాడు నాకు. నేను వెళ్ళాను చూడ్డానికి. వెళితే అబ్బాయి నిన్ను చూశానయ్యా. నేను ఎప్పుడు చూశారండి మీరంటే, నేను ప్రార్థన చేస్తుంటే దర్శనంలో చూశానయ్యా అంది. దర్శనంలో చూశానయ్యా అంది. అంటే నేను షాక్ అయిపోయాను. కానీ అమ్మాయి నాకు నచ్చలే. ఇంతలా ఉంది. నా ఫ్రెండ్ని సరైన చూసొచ్చి, ఏరా నీకు ఎవరు దొరకలేరా, ఈ ఏనుగును నాకు తగలబెట్టి నీక చనిపోతాను, త్వరగా నీ పెళ్ళి చేయాలి, చూడాలరా, నేను పెళ్ళి చేసుకోరా అంటే, నాకు ఆత్మీయ తల్లి ఒక ఆమె ఉంది, ఎమ్మిగినూరులో ఉంటుంది. ఆమె ఇంకా మా నాన్న పూరు తట్టుకోలేక వెళ్ళి ఆమెను చూస్తే నాకు ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఆత్మీయ తల్లి అని చెప్పాను కదా, రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది అన్న. అప్పటికి పంచాయతీ 2-3 గంటలు పంచాయతీ వాళ్ళకు, మా ఇంట్లో వాళ్ళకు 2 వెహికల్లో వెళ్ళాము. వాళ్ళకు మాకు మా వాళ్ళకు పంచాయతీ. నేనేం వద్దని వాళ్ళేమో చేసుకున్నాలని. మా ఆత్మీయ తల్లి చేసింది, అబ్బాయి చేసుకునేవు నీ లైఫ్ బాగుంటుందని చెప్పాడు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులారా, ఇచ్చే వరకు ప్రార్థన చేయడము నేర్చుకుంటే, మా అత్తమ్మ గారి ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను మళ్ళా తీసుకెళ్ళి చేశాడు.
ప్రియులారా, దేవుడు చక్కగా 15 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో జరిగిపోయింది. ప్రియులారా, ఇచ్చే వరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏంటబ్బా వాక్యమే చెప్పుకున్నా అంటే అనుకుంటున్నారు, అంత వాక్యమే ఉంది. ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. థ్యాంక్ యూ అమ్మా. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా, జాగ్రత్తగా వినండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. నీవు ప్రార్థన చేయుచుండగా నీ ప్రార్థనకు రూపము ఏర్పడుతూ ఉంటుంది. నీవు చేసే ప్రార్థనకు రూపము ఏర్పడుతూ ఉంటుంది. ఎలాగ ఏర్పడుతుంటుందంటే, దేవుని ఆత్మ జలముల మీద ఏమవుతుందంటే, ఆ మాట చదవమ్మ ఒకసారి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నది. నీవు చేసే ప్రార్థన మీద దేవుని ఆత్మక్రియ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు దేని కొరకు ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థనకు సృష్టి కలగజేస్తుంటుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నట్టుగా నీవు చేసే ప్రార్థన మీద దేవుని ఆత్మ యొక్క క్రియ ప్రారంభము జరుగుతుంది. ఆ దేవుని ఆత్మ నీకు ప్రార్థనకు సృష్టిని కలగజేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనకు సృష్టిని కలగజేస్తుంది. ప్రియులారా, దీన్ని నమ్మండి. నువ్వు చేసే కొద్దీ, నువ్వు ప్రార్థన చేసే కొద్దీ నీ ప్రార్థనకు రూపం ఏర్పడుతూ ఉంటుంది. అదే ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆశీర్వాదము. నీవు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు. ప్రభువా, ఈ మధ్యలో డిఎస్సీలు ప్రిపేర్ అవుతున్నారు మన పిల్లలు కొంతమంది. సార్, నాకు ఈసారి టీచర్ ఉద్యోగం వచ్చేటట్లు ప్రేయర్ చేయండి సార్ అని చెప్పి ప్రేయర్ చేశాను. అమ్మా, టెట్లో నీకు 120 నుంచి 130 మార్కులు వస్తాయమ్మా. డిఎస్సిలో నీకు 60 నుంచి 70 మార్కులు వస్తాయి. నీకు ఉద్యోగం వస్తుందమ్మా అని చెప్పాను. డెఫినెట్గా అమ్మాయికి జాబ్ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. డెఫినెట్గా అమ్మాయికి జాబు వచ్చేస్తుంది. అయితే ఆ అమ్మాయికి చెప్పాను, ఇచ్చేంత వరకు నీ పరీక్ష అయిపోయిన తర్వాత కూడా నీవు రిజల్ట్స్ వచ్చేంత వరకు ప్రార్థన చేయడం మానవద్దు. నీవు ప్రార్థన చేయడం మానవద్దు. ఒక్కరోజు కూడా నీవు మానవద్దు. నువ్వు అన్నం ఒక్క దినమైనా అన్నం తినడం మానుతావా? జ్వరం వస్తే కూడా, చేదు వస్తే కూడా, అరే తినరా కొద్దిగా తినరా, మందులు వేసుకుంటున్నావు కదరా, నీ మందులు పని చేయాలంటే తినాలరా, అట్నే మింగురా, లేదంటే మిక్సీ పట్టి తాపేస్తారు కదా మిక్సీ పట్టి ఇచ్చేసి తాపిచ్చేస్తారు. పెరగన్నం మిక్సీ పట్టేసి కొట్టు తాగేస్తారు.
ప్రియులరా, అమ్మా నువ్వు ఇచ్చేదాకా నీవు ప్రార్థన మానవద్దు తల్లి. నీవు సార్ నాకు చాలా అవసరం ఉంది సార్ ఉద్యోగము, సార్ నాకు చాలా అవసరం ఉంది సార్ ఉద్యోగము. ఏంటమ్మా అంత సార్? నాకు మ్యారేజ్ అయింది సార్, నాకు 2 పిల్లలు సార్. నీ గురించి చెప్పారు సార్ నాకు. ఇంకొక పాస్టర్ గారికి చెప్పిందని చెప్తే ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళాడు. నిన్ననే జరిగింది. నా భర్త నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు సార్. పోలీస్ సార్ ఆయన. నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సార్. 1000 రూపాయలతో 2 పిల్లలు. నేను ఎలా బతకాలో సార్? నా ఇంటి వాళ్ళు నన్ను వదిలేసినాడు సార్. నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయినారు. ఎలాగ సార్? నాకు కావాలి సార్ ఉద్యోగము. నాకు ఉద్యోగం చాలా అవసరం ఉంది సార్ అని ఏడుస్తుంది. అమ్మ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. ప్రార్థన చేయడం మానవద్దు. నీవు డిఎస్సి చదవడమైనా ఒకరోజు మాను, కానీ ఒక్కరోజు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం మానవద్దు. ఏం సార్ చదవద్దు ఒకరోజైనా కూడా అంటావంట అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకు నీవు సమయం ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ, దేవుని హస్తము నీ హస్తములో ఉంటుందమ్మా. దేవుని జ్ఞానము నీ జ్ఞానములోనికి వెళ్ళిపోతుందమ్మా. దేవుడు రాస్తాడమ్మా నీ పక్షాన. ఎంతోమంది, నేను భలే చదివినాను సార్, భలే కోచింగ్ తీసుకున్నాను సార్, రాత్రింబవలు చదివాను సార్, కొద్దిలో తప్పిపోయింది సార్ అంటారు. కానీ నీకు తప్పిపోదమ్మా. నీకు ఉద్యోగం వస్తుంది. దేవుని మీద నీవు ఆధారపడుతున్నావు, దేవుని నువ్వు నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యము ధ్యానం చేస్తున్నావు, వాక్యము చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దావీదు కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. దావీదు కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏమంట? చదివేటప్పుడు నీవు ఆనందించాలి. నువ్వు ఆనందించాలి. చెప్పాం కదా, నేను ఒక సేవకుడు వస్తే మేము దేంట్లో ఆనందించాము తెలుసా? ఒక మంచి బిర్యానీ హోటల్ తీసుకెళ్ళి బిర్యానీ తిని థమ్స్అప్ తాక్కుంటా, నేను తాగలేదులే, వాళ్ళిద్దరు బాగా చక్కగా పాస్టర్ గారు ఇంకొక బ్రదరు తిని తాగి ఎంజాయ్ చేసి బాగా హ్యాపీగా కడుపు నిండగా తిన్నారు, కడుపు నిండా తిన్నారు. మన ఆనందం ఏంటంటే వాక్యము చదవటములో ఆనందించాలి. వాక్యము చదవటములో ఆనందించాలి. మనము వాక్యము చదవటములో ఆనందించాలి. వాక్యము చదువుతుంటే జ్ఞానముతో నింపబడతారండి. వాక్యము చదువుతుంటే దేంతో నింపబడతారు? అయితే స్టూడెంట్స్, మీలో చాలామంది వాక్యాన్ని చదవరు. వాక్యాన్ని చదవరు. సబ్జెక్టు చదువుతారు కానీ చాలామంది, ఎంతోమంది విద్యార్థులు నా దగ్గర వెళ్ళిపోయారు. చదువుతున్నాం కానీ సార్, చదివినట్టు ఉంటుంది కానీ గుర్తుండడు సార్ అంటారు. ఎందుకు? అన్ని లోపల ఎన్నెన్నో టెన్షన్లు, ఎన్నెన్నో అపవిత్రమైన చూపులు, తలంపులు, ఆలోచనలతో మైండ్, మన భాషలో చెప్పాలంటే, మన భాషలో ఏం చెప్పాలంటే, మైండ్ ఏమైందంటే మైండ్ దొబ్బేసింది అని అంటారు కదా.
మైండ్ పాడైపోయి ఉంటుంది అన్నమాట. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా అంటే ఆకలి అవుతుందండి, బాగా తినొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలంట? ఈ ఆనందము విద్యార్థుల్లో చూడలేకపోతున్నాం ఈరోజు. విద్యార్థుల ముఖాలు ఏమైపోయింటవి? మాడిపోయిన దోశలాగా ఉంటుంది. ఎందుకు అట్లా అయిపోయినా అంటే నలుపున్నందుకు కాదు, వాక్యములో ఆనందం లేదు. మా అత్తమ్మ ఎట్లుంటుంది తెలుసా? నువ్వు బాగున్నావు, ఇంకా నల్లగా ఉంటుంది, కానీ ముఖం ఎంత కళ ఉంటుంది తెలుసా? చాలా బ్రైట్గా ఉంటుంది, అసలు చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాగా చక్కగా ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించడం నేర్చుకోండి అమ్మా. మీ చదువైన పక్కన పెట్టండి, కానీ వాక్యం చదవడము పక్కన పెట్టొద్దండి. అయ్యా వింటున్నారా? మీ చదువైన పక్కన పెట్టండి, ఒక గంట. నష్టమేం రాదు ఒక గంట. బైబిల్ చదవడంలో ఆనందించండి. బైబిల్ చదవడంలో ఆనందించండి. మీరు ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్. When you are meditating the word of God, you are going to blessed by God. నీవు ధ్యానించే కొద్ది దేవుని సన్నిధిలో ధన్యురాలవు, ధన్యుడవుతావు, దీవించబడతావు నీవు గొప్పగా. అందుకని దేవుని వాక్యములో ధ్యానించడము, ఆనందించడము విద్యార్థులు పక్కన పెట్టేస్తున్నా అండి వాక్యాన్ని. నేను చాలామందిని అడుగుతాను, అయ్యా చదివావా ఈరోజు వాక్యము? లేదు సార్, చదవలేదు సార్. నిన్న చదివావా అంటే లేదు సార్. ఈ వారమన్నా చదివా అంటే లేదు సార్. ఈ నెలన్నా చదివా అంటే లేదు సార్. మరి ఎలాగయ్యా దేవుడు నిన్ను దీవించేది? ఎలాగయ్యా నీకు జ్ఞానం దేవుడు ఇచ్చేది? నీకు ఎలాగయ్యా జ్ఞానం ఇచ్చేది నీకు దేవుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 చదవండి. మత్తయి 1:18. అదొక బైబిల్ ఆడ ఉన్నాయి చూడండి, చిన్నవి తీసుకోండి, చిన్న బైబిల్. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇంకా ఎవరు? ఎవరు? యెహోవా దేవుడు. ఇంకా ఆత్మ ఎవరు? ఇంకా యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను. మొట్టమొదటిలోనే ఉంది ఈ వాక్యము. ఎప్పుడుంది? బిఫోర్ క్రియేషన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్. బిఫోర్ క్రియేషన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్.
యూ ప్లీజ్ మైండ్ ఇట్ దిస్ వర్డ్. ఇది మనసులో పెట్టుకోండి. ఇక సృష్టించబడకముందే వాక్యము అనేది ఉంది. ఆది యందు వాక్యము ఉండెను. ఇట్ వాజ్ దేర్. ఇట్ వాజ్ దేర్. ద వర్డ్ ఈజ్ దేర్ బిఫోర్ క్రియేషన్. ద వర్డ్ ఈజ్ దేర్. ఉంది. అది ఎక్కడ ఉందో తెలీదు. ఇందు గలడు అందు లేడని సందేహం ఎందులకు అన్నట్టుగా వాక్యం ఉంది. నెక్స్ట్ చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు ధర్మశాస్త్రం అందు ఆనందిస్తున్నప్పుడు ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ గర్భములో సృష్టిని కలగజేసింది. పరిశుద్ధాత్మ దేవుడు గర్భములో సృష్టిని కలగజేసినట్టుగా నీవు ధర్మశాస్త్రములో ఆనందిస్తుంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడినట్టుగా, దేవుని ఆత్మ నీవు చేసే ప్రార్థన మీద అల్లాడుతూ నీవు చేసే ప్రార్థన మీద రూపాన్ని తీసుకొని వస్తుంటుంది. ఇల్లు అనుకోండి, ఇల్లు కట్టుకుంటూ వస్తుంది. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే ప్రార్థన నీకు దేవుని ఆత్మ అల్లాడుతూ అలాగ బిల్డింగ్ కట్టబడుతూ ఉండి ఒకరోజు నీకు ఆ రూపము నీకు కనబడుతుంది. నీవు చేసే ప్రార్థన రూపము కనబడుతుంది. పరిశుద్ధాత్మ క్రియేట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ రూపాన్ని ఇస్తుంది. అది చదవండి ఆ మాట అందరూ మన వాళ్ళు. ఎవరు దేవుడు? ఎవరు? ఆత్మ. యేసుప్రభు నా యెహోవా అన్న ఇంత ఒకటే. ఎప్పుడు దేవుడు ఆత్మగా ఉండి నీవు చేసే ప్రార్థనకు ఒక రూపాన్ని ఇచ్చేవాడు. నీవు చేసే ప్రార్థనకు ఒక రూపాన్ని ఇచ్చేవాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరి గర్భములో రూపాన్ని ప్రారంభించాడు. ప్రవక్తలు ప్రవచించారు. కన్య గర్భములో యేసుప్రభు వారు జన్మిస్తాడనే ప్రవచనము, ఆ మాట పలికారు ప్రవక్తలు. పలికిన పలుకులు ఏం చేశాయంటే కన్య మరియ గర్భములో రూపము ఏర్పడుతూ వచ్చిందా? ఎన్ని నెలలు ఆ రూపం ఏర్పడింది? 9 నెలలు రూపం ఏర్పడి బయటికి యేసు ప్రభు రూపములో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలకు రూపం వచ్చిందండి. హల్లెలూయా. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనానికి, ప్రార్థనకు రూపం వచ్చింది. నువ్వు చేసే ప్రార్థనలకు రూపం వస్తుంది. అయితే నీవు ధర్మశాస్త్రం అందు ఆనందించడం నేర్చుకో. నువ్వు ధర్మశాస్త్రం అందు ఆనందిస్తుంటే నీలో రూపం వస్తుంది. హల్లెలూయా. నీలో రూపం వస్తుంది. నీకు కూడా ఒక రూపము కావాలి. నీకు కూడా కూర్చున్న ప్రతి వారికి రూపము కావాలి. ఏం రూపం కావాలో తెలుసా? ఈ రూపము కాదు. దిస్ ఈజ్ ద ఫిజికల్ బాడీ. వీ నీడ్ ఇన్నర్ బాడీ, స్పిరిచువల్ బాడీ. నీకు రూపము కావాలి. నువ్వు చేస్తూ ధర్మశాస్త్రం నందు ఆనందించడము,
నేర్చుకొని ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యములో నువ్వు ఆనందించే కొద్దీ దేవుని రూపము నీలో ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది యవనస్తులు నాకు తెలుసు, అయ్యా నేను మళ్ళీ పాపం చేస్తున్నానయ్యా, అలా మళ్ళీ తప్పు చేస్తున్నానయ్యా, అంత మళ్ళీ తప్పు చేస్తున్నానయ్యా, చాలామంది నాతో బాధపడుతుంటారు. దేవుని నీ రూపము నీలో ఏర్పరచుకో అన్న. ఎలాగయ్యా రూపం ఏర్పరచుకునేది? నీవు దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే నీలో దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. నీ కళ్ళలో అల్లాడుతుంది, నీ హృదయంలో అల్లాడుతుంది, నీ తలలో అల్లాడుతుంది, నీ కళ్ళల్లో అల్లాడుతుంది. అల్లాడి నీకు దైవత్వము అనేది ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ నీ కళ్ళల్లో నీకు అల్లాడుతుంది, దేవుని ఆత్మ నీ పెదవుల్లో, దేవుని ఆత్మ నీ నాలుకలో, దేవుని ఆత్మ నీ చేతుల్లో, దేవుని ఆత్మ నీ బాడీలో, నీ అవయవాల్లో అల్లాడుతుంటుంది. ప్రియులారా, దేవుని ఆత్మ అల్లాడుతూ నీకు దైవత్వాన్ని ఇస్తూ ఉంటుంది. నీవు పాపము చేద్దామంటే కూడా చేయవు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర ఆత్మ ఫలములేమనగా అనే కాట చదవమ్మా. ఎన్న వచ్చినాము? 22. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, శాంతిము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది నియమమేదియో లేదు. ఇంక ఇట్లాంటిది ఈ విరోధమైనది ఇంక ఏది రాకుండగా దేవుని ఆత్మ ఫలాలంటే ఇవి ఉంటాయి. ఇవి నీలో ఏర్పడతాయి. దేవుని ఆత్మ నీలో అల్లాడుతున్నప్పుడు మరలా నీవు పాపములోనికి వెళ్ళలేవు. నీవు మరలా ఎందుకు తప్పు చేస్తున్నావంటే దేవుని ఆత్మ నీలో తన క్రియ ప్రారంభించడం లేదు. తన క్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? నువ్వు ధర్మశాస్త్రమందు ఆనందించటము ప్రారంభించినప్పుడు. నీవు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయడము ప్రారంభిస్తుంది. జలముల మీద అల్లాడుతున్నట్టుగా నీ బాడీలో అల్లాడుతుంది, నీ కాళ్ళలో అల్లాడుతుంది, నీ తలలో అల్లాడుతుంది, నీ యొక్క హృదయంలో అల్లాడుతుంది. అల్లాడి ఆత్మ ఫలాలు నీలో నిండుతాయి. ఆత్మ ఫలాలు నిండిపోయినప్పుడు శరీర కార్యాలు, ఇప్పుడు 19 చదవమ్మా. ఇవి పోతాయి, ఇవన్నీ పోతాయి. శరీర కార్యములు స్పష్టమైనవి ఏవనగా జారత్వములు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు. రాత్రి 12 వరకు 1 గంట వరకు సెల్ ఫోన్లు విడిచేదే లేదు. ఒరే డబ్బులు లేవు, అయిపోయినారా, నెట్ అయిపోయిందిరా, ఒక 100 రూపాయలు కొట్టురా కదా. నెట్ చూడడానికి నెట్ అయిపోయింది, 100 రూపాయలు. ప్రియులారా, ఇవన్నీ దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించినప్పుడు ఈ శరీర క్రియలు వెళ్ళిపోయి ఆత్మ ఫలాలతో
దేవుని ఆత్మ నిన్ను నింపుతూ ఉంది. దేవుని ఆత్మ నిన్ను నింపుతూ ఉంది. దేవుని ఆత్మ నింపుతూ ఉన్నప్పుడు నీవు దైవత్వంలోనికి మార్చబడతావు. ఆత్మ ఫలాలు నింపబడతావు. ప్రియులారా, నీ ప్రార్థన నీ ప్రార్థన గొప్పది. దైవ శక్తులు, మంత్రశక్తులు, చీకటి శక్తులు, అన్ని శక్తుల కంటే నీవు చేసే ప్రార్థన శక్తి గొప్పది. అందుకని నీవు ప్రార్థన చేయడం విడిచిపెట్టవద్దు. రెండవది, ధర్మశాస్త్రమందు ఆనందించడము మానవద్దు. ధర్మశాస్త్రం రోజు నీవు చదువు. నీ చదువుని పక్కన పెట్టు, కానీ వాక్యము చదవడము, ప్రార్థన చేయడం మాత్రం మానవద్దండి. మూడవదిగా, దేవుని ఆత్మ నువ్వు అలాగా చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద జలముల మీద అల్లాడినట్టుగా కన్య మరి గర్భములో రూపాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభువాన్ని ప్రత్యక్షపరిచినట్టుగా నీలో నీవే దైవత్వాన్ని చూసుకోగలుగుతావు. నీలో నీవే జ్ఞానముతో, దైవికమైన జ్ఞానముతో నింపబడతావు. దైవికమైన జ్ఞానముతో నింపబడతావు. ప్రియ సహోదరా, సహోదరి, ధర్మశాస్త్రమందు ఆనందించడము ప్రారంభించండి. మీకు క్లియర్ మైండ్ వస్తుంది. నేను ధర్మశాస్త్ర వాక్యాన్ని ఈ గ్రంథమంతా 4 రోజులు చదివేశా. తిండిలే తిప్పలే ఏం లే, 4 రోజులు అంత ఆకలితో చదివా. అంత ఆకలితో చదివాను. మా అమ్మ డైనింగ్ టేబుల్ మీద మా అమ్మ టిఫిన్ పెడితే అట్టే ఉండేది. మధ్యాహ్నం అన్నం పెడితే అట్టే ఉండేది. రాత్రి అన్నం పెడితే అట్టే ఉండేది. మా అమ్మ, మా ఇంట్లో వాళ్ళందరూ వీడు పిచ్చోడు అయిపోతాడు అనుకునేవాళ్ళు. వీడు పిచ్చోడు అవుతాడు. బంధువులు ఎవరన్నా వస్తే, చూడమ్మా టిఫిన్ పెడితే అట్టే తినలేదు వాడు, అన్నం పెడితే తినలేదు వాడు, అట్టగే ఉంది చూడమ్మా డైనింగ్ టేబుల్ మీద అని చెప్పేవాళ్ళు. ధర్మశాస్త్రం అంతా ఆనందించండి, మీరందరూ గొప్పగా దీవించబడతారు. మిమ్మల్ని ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని ఎవరు దీవించేవాళ్ళు లేరు. దేవుడు మాత్రం 100% దీవించగలడు. 100% మిమ్మల్ని గొప్ప భక్తి పరులుగా చేయగలుగుతుంది. దేవుని వాక్యమందు ఆనందించడం ప్రారంభించండి. దేవుని ఆత్మ మీలో అల్లాడుతూ ఉంటుంది. దేవుని ఆత్మ మీలో అల్లాడుతూ ఉంటుంది. తన కార్యము మీలో జరుగుతూ ఉంటుంది. భూమి నిరాకారంగాను శూన్యముగా ఉన్నదాన్ని అందమైన సృష్టిగా చేసింది. జలములు అల్లాడుతున్నాయి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నవి, పెద్ద పెద్ద ఐసు కొండలున్నవి. ప్రపంచము అందముగా ఉంది. ఈరోజు ప్రపంచం అందముగా ఉంది. విమానాల్లో పోతూ ఉంటే కింద తెల్లని మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల పైన విమానం పోతుంటుంది. ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. మీరందరూ విమానంలో ప్రయాణం చేదురుగాక. అందరు ఆమెనని చెప్పండి. మీరందరూ విమానంలో ప్రయాణం చేదురుగాక. ధర్మశాస్త్రములందు ఆనందించుదురుగాక. మంచి విద్యాబుద్ధుల జ్ఞానము కలుగునుగాక. దేవుని జ్ఞానముతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ మీలో అల్లాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రభువా, మీ ధర్మశాస్త్రం అందు ఆనందించే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా. ప్రభువా, మీ ధర్మశాస్త్రం అందు ఆనందించే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఈరోజు నుంచి నీ వాక్యమును ధ్యానించుటకు
ప్రభువా శరీర క్రియలు పోయి ఆత్మ ఫలాలు నాలో రావాలి ప్రభువా. నా ప్రార్థనలో నీవు సృష్టిని కలగజేస్తానన్నావు ప్రభువా. నీవు ఇచ్చేంతవరకు నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మానను నాయనా అని ప్రార్థన చేయండి ప్రభువా. నువ్వు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేయడం మానను నాయనా ప్రభువా. నీవు ఇచ్చే వరకు ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మానను ప్రభువా. ప్రభువా ఈ రోజు నుంచి నేను ధర్మశాస్త్రం అందు ఆనందించడము మానను నాయనా. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయడము మానను నాయనా అని దేవునితో నిబంధన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రభువా నీ బిడ్డలను దర్శించు. ప్రభువా నీ బిడ్డలను దర్శించు. నీ బిడ్డల ప్రార్థన ఆలకించు. మేలు చేయండి ప్రభువా. మా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీవు తెలియజేశావు. ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, సాతాను శక్తులు, అంధకార శక్తులు, చిల్లంగి శక్తులు, చేతుబడి శక్తుల కంటే నీ ప్రార్థనా శక్తి గొప్పదని నీవు మాకు బోధించావు ప్రభువా. నీకు వందనాలు. అట్టి ప్రార్థనా శక్తితో మేమందరము నింపబడదుముగాక. అట్టి ప్రార్థనా శక్తితో మేమందరము నింపబడదుముగాక. అట్టి ప్రార్థనా శక్తితో మేమందరము నింపబడదుముగాక. 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 ఇప్పుడే ధర్మశాస్త్రమందు ఆనందించుదుముగాక. ప్రార్థన యందు ఆనందించుదుముగాక. నువ్వు ఇచ్చేంతవరకు యాకోబు వంటి పోరాడే ప్రార్థన శక్తి మాకు కలుగునుగాక. ప్రభువైన యేసు బిడ్డలందరినీ దీవించు. ఇంక నువ్వు రానైన బిడ్డలందరినీ ఆయన ఊర్లకు వెళ్ళిన వారిని అందరినీ తీసుకుని రండి. నీ బిడ్డలందరినీ నడిపించమని ప్రభు కొత్తగా తీసుకొచ్చిన టీచర్ ట్రైనింగ్ గర్ల్స్ని, బాయ్స్ని దీవించము, ఆశీర్వదించు. ఒకప్పుడు వారితోనే ఇక మందిరము, ఆ కొట్టంలో మందిరం అంతా నిండిపోయేది నాయన. మరలా నువ్వు అలాగ చేస్తానని చెప్పావు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో వచ్చిన నీ బిడ్డలను వాడుకో తండ్రి. ఇంకా హాస్టల్లో ఉన్న సీనియర్స్ను, జూనియర్స్ను అందరినీ ప్రభా, ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు అందరు ఇక్కడికి వచ్చేవారు నాయన. ప్రభా రిపేర్ వచ్చిన తర్వాత చెల్లా చెదరైపోయారు నాయన. ప్రభా కరోనా వచ్చినప్పుడు ముందు చెల్లా చెదరైపోయారు. తర్వాత ఈ యొక్క హాస్టల్ రిపేర్ వచ్చి ఉన్నవారు కూడా పూర్తిగా చెదిరిపోయారు. మరలా నీ బిడ్డలు నా ప్రార్థన ఆలకించావు. నీ బిడ్డలు తీసుకొచ్చావు. నీకు వందనాలు. ఎదుగు నాయన గతంలో ఇక్కడికి తీసుకొచ్చిన టీచర్ ట్రైనింగ్ అమ్మాయిలందరినీ దీవించి టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆశీర్వదించారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డలు కూడా అలాగే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాగా చదువుకొని అత్యధికమైన మార్కులతో అందరూ అబోవ్ 80%తో పాస్ అయి వెళ్ళినట్లుగా దీవించి ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. సహాయం ఇచ్చే నీ బిడ్డలనైనా క్రమంగా నీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి. ఇదిగో యవనస్తులను కూడా అందరిని బాయ్స్ని కూడా బలపరచు దేవా. ఎవరికీ లేని ఈ పరిచర్ను, యవనస్తుల పరిచర్ను నాకు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు, అది నీకే తెలుసు ప్రభువా. నువ్వు ఈ బిడ్డలందరినీ నీవే రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఇచ్చే వరకు మొరపెట్టే ప్రార్థన శక్తితో మనము నింపబడుదుముగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రతి ఆదివారము 9